హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది వచ్చేసి మనకి 2023 రెగ్యులర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది టీఎస్ఓలకి. ఈరోజు డేట్ వచ్చేసి Jan 22, 2024. టైం వచ్చేసి 10:30 అవుతుంది రాత్రి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం, సొల్యూషన్ రాస్తాం. గివెన్ దట్ ఇది మనకి లిమిట్స్లో ఒక 4 మార్క్స్ వస్తుంది కదా, గదే ఇది వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ 2mx బై సైన్ స్క్వేర్ nx ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ మనకి ఎట్లుంది, కాస్ 2 టీటా లెక్క ఉంది కదా. సో ఏం ఫార్ములా ఉంది బై అంటే 1 మైనస్ కాస్ టీటా ఉంది. దీని ఫార్ములా మనకు డైరెక్ట్ తెలియదు, అంటే మీకు ట్రిక్ తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిస్తే మంచిదే. కాస్ 2 టీటా ఫార్ములా ఏంది, 2 ఫార్ములాలు ఉంటాయి, 3 ఉంటాయి. 2 cos స్క్వేర్ టీటా మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఇంకోటి, ఇంతే కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఒకవేళ 1 ప్లస్ కాస్ 2 టీటా ఇస్తేనేమో 2 cos స్క్వేర్ టీటా రాస్తాం. 1 మైనస్ కాస్ 2 టీటా ఇచ్చింది కదా. సో ఇది అక్కడ, ఇది ఇక్కడ వచ్చింది. సో 2 సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 టీటా. ఈ ఫార్ములా మనం ఆడ తీసుకుపోయి ఎత్తేసేయాలి. అప్పుడు ఏమవుతుంది బై అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 2 సైన్ స్క్వేర్ mx, టీటా ప్లేస్లో mx ఉంది కదా. సో mx రాసిన బై సైన్ స్క్వేర్ nx, ఇంతే కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ 2ని గిట్ట బయటకు రాసుకుంటా. 2 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ mx హోల్ స్క్వేర్ బై సైన్ nx హోల్ స్క్వేర్. ఎందుకంటే సైన్ స్క్వేర్ టీటాని మనం సైన్ టీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, గట్లనే రాసిన. దీనికి ఏమైనా ఫార్ములా ఉందా అన్న అంటే ఉంది. ఎట్లా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తాం కదా. ఈ ఫార్ములాలోకి వచ్చేటట్టు దీన్ని గిట్ట మనం రాయాలి. అట్లా చేస్తే అయిపోతుంది ఇక. సో నేను ఏం చేస్తాను అంటే 2 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఇక్కడ ఎంఎక్స్ ఉంది, ఎక్స్ ఉంటే ఎక్స్ ఉంది కదా డినామినేటర్లో, ఇక్కడ ఎంఎక్స్ ఉంది కదా. సో నేను సైన్ ఎంఎక్స్ బై ఎంఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తా. డినామినేటర్లో సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తా. అలా సంబంధం లేకుండా నీకు ఫార్ములా కావాలని రాసుకున్నావు అంటే అట్లా మనకు మ్యాథ్స్లో నడవదు. సో ఇక్కడ నువ్వు ఏం చేసినావు, ఎంఎక్స్ హోల్ స్క్వేర్ని డివైడెడ్ బై చేసినావు కదా, ఇక్కడ ఇంటూ చేస్తా ఎంఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడ ఎన్ఎక్స్ని ఎన్ఎక్స్ హోల్ స్క్వేర్ చేస్తా. సింపుల్గా ఏం చేసిన అంటే మల్టీప్లై అండ్ డివైడ్ బై ఎంఎక్స్ హోల్ స్క్వేర్, మల్టీప్లై అండ్ డివైడ్ బై ఎన్ఎక్స్ హోల్ స్క్వేర్. దాని తర్వాత స్టెప్ ఏమవుతుంది అన్న అంటే 2 లిమిట్ని స్ప్లిట్ చేస్తా. ఎంఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎంఎక్స్ బై ఎంఎక్స్ హోల్ స్క్వేర్ ఎమ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ లిమిట్ ఎన్ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కటా. దీని ఫార్ములా ఏంది, 2 ఇంటూ 1 ఇంటూ ఎమ్ స్క్వేర్ మళ్ళా 1 ఇంటూ ఎన్ స్క్వేర్. సో ఆన్సర్ ఏమొస్తుంది, 2m స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. అంతే ఇక. జస్ట్ మనం ఫార్ములాలు వాడి ఎట్లా రాసామో తెలిస్తే సరిపోతుంది. ఇవి సపరేట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. 14th ప్రాబ్లం అంటే 13 వరకు ఆర్డర్గా వేసుకుంటూ పోతున్నా. ప్లేలిస్ట్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ పెడతా. ఇలా దొరకడు కష్టం ఉంది, సర్చబుల్ గిట్ అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు మావా. బాయ్.